హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా 10 మినిట్స్తో చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 7-8 దాకా బ్రెడ్లని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మరి పౌడర్లా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా బియ్యం పిండి, అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా కరివేపాకుని చేత్తో ఇలా నలిపి యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 పిడికెడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఈ తెల్ల నువ్వులు వేయించుకోవడం వల్ల వేయించాక కరకరలాడుతూ బాగుంటాయండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోండి. ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అంత మృదువుగా అంత సాఫ్ట్గా వస్తే ఈ పిండి అనేది సరిపోతుంది. నాకు ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అన్ని 2 గ్లాసులు పట్టినాయండి వాటరు. అంటే ఒక 150 ml దాకా వాటర్ పట్టినాయి. ఇలా కలిపేసుకోండి సాఫ్ట్గా. అంతేనండి, ఇది నానవలసిన పని లేదు. ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం కట్లెట్ లాగా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్ షేప్లో చేసుకొని చుట్టూ కొద్దిగా లైట్గా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మనకి బ్రెడ్ కట్లెట్లు అనేవి రెడీ అయిపోతాయి. మరీ మందంగా కాకుండా కొద్దిగా పల్చగానే ఇలా ఒత్తేసుకోండి అన్నీ. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేయండి ఆయిల్ అంతా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్ని ఒక్కొక్కటిగా ఇందులోకి సర్దేసుకోండి. ఇప్పుడు పైన ఒక 2 డ్రాపుల దాకా ఆయిల్ని వదలండి. ఇలా ఒక 5 మినిట్స్ దాకా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా వేయించుకోండి. ఇలా ఒకసారి కదుపుతూ ఉండండి. అంతేనండి. ఇంకొకసారి ఇలా టర్న్ చేసేసుకోండి. అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోండి ఈ కట్లెట్స్ని. అంతేనండి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ దాకా ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా ఎర్రగా వేగిపోతాయండి అన్నీను. అంతేనండి, 2 సైడ్లు బాగా వేగిపోయినాయి. మనకి ఇక్కడ 10 మినిట్స్లో రెడీ అయ్యే ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.